లాస్ ఫెలీస్ ఇది ఇప్పుడు లాస్ ఏంజలస్లోని ఒక అప్స్కేల్ ఏరియా. కానీ ఎప్పుడు ఇలా ఉండేది కాదు. ముఖ్యంగా 1970s అండ్ 80sలో ఈ ఏరియా అంతా పేదరికం, డ్రగ్ అబ్యూస్, క్రైమ్, గ్యాంగ్ వైలెన్స్ ఇలాంటి వాటితో ఎప్పుడూ ఒక బ్యాడ్ రెప్యుటేషన్తో ఉండేది. ఇంకా అక్కడ ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మతో పాటు ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాడు. వాళ్ళ అమ్మ డైవర్సీ. కానీ ఈ బాబు విషయంకి వచ్చేసరికి తండ్రి కూడా ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాడు. ఇంకా స్కూల్ అంటారా, దానికి వెళ్ళాలంటేనే ఒక నరకంలోకి వెళ్తున్న ఫీలింగ్. బక్కపల్సన్ పర్సనాలిటీ అవడం మూలాన క్లాస్లో పిల్లలు బాగా బుల్లీ చేసేవాళ్ళు అండ్ అప్పుడప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలని ట్రై చేసి తన్నులు కూడా తినేవాడు. ఇదంతా చూసి తను ఆ నేబర్హుడ్లో ఫిట్ కాడని ఫిక్స్ అయ్యాడు. తనని తాను కంఫర్ట్ చేసుకోవడానికి సినిమాలు, యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించేవాడు. రకరకాల హాలీవుడ్ యాక్టర్స్, తన చుట్టుపక్కల చూసే మనుషుల్ని ఇమిటేట్ చేసేవాడు. ఇదంతా వాళ్ళ అమ్మ గమనించి బాగా ఎంకరేజ్ చేసేది. ఇంకా స్కూల్ అంటారా, ఏదో ముక్కుబడిగా వెళ్ళేవాడు అంతే. కానీ యాక్టింగ్ అంటే పిచ్చితో అటే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు. ఒక పక్క స్కూల్కి పోతూనే కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చేవాడు. కానీ ఎవ్వరి దగ్గర నుంచి రెస్పాన్స్ మాత్రం వచ్చేది కాదు. ఇంకా అలా కొంచెం నిరాశ చెందుతున్న టైంలో ఒక కిడ్స్ టీవీ షోకి ఆఫర్ వచ్చింది. ఎగిరి గంతేశాడు. కానీ ఆ ఆనందం కొద్ది రోజులే ఉంది. ఏంటంటే తనకిచ్చిన క్యారెక్టర్ షో ఫ్లోని డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఆ క్యారెక్టర్నే కంప్లీట్గా తీసేశారు. ఇంత జరిగినా కూడా తను నీరు గారకుండా ట్రయల్స్ కంటిన్యూ చేసేవాడు. అండ్ కొన్ని రోజులు యాక్టింగ్ ట్రయల్స్ ఆపి బ్రేక్ డ్యాన్స్ వైపు కూడా అడుగులేశాడు. అండ్ అందులో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. కానీ తను చేసిన వందల ఆడిషన్స్ వల్ల చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్లో యాక్టింగ్ చేసే అవకాశం వచ్చింది. ఏది వదలకుండా ముందుకు సాగాడు. కానీ తన కళ సినిమాలో యాక్టింగ్ చేయాలని ఉండేది. వందల ఆడిషన్స్ ఇచ్చాడు. కానీ సేమ్ స్టోరీ, ఎవ్వరూ రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా యాక్టింగ్ వద్దు, ఏమొద్దు అని ఆల్మోస్ట్ డిసైడ్ అవుతున్న టైంలో వాళ్ళ నాన్న, ఇప్పుడు ఆపావంటే మళ్ళీ లైఫ్లో నీకు ఆపర్చునిటీ రాదు, పట్టుదలతో ముందుకు వెళ్ళు అని ఎప్పటికప్పుడు ప్రోత్సహించేవాడు. ఆ తర్వాత రోజుల్లో ఎన్నో టీవీ షోస్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగాడు. అలాగ తనకి టైటానిక్లో రోల్ వచ్చింది. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎస్, ఆ బాబే లియోనార్డో డికాప్రియో అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ హాలీవుడ్. తన స్టోరీ చూస్తే అక్కడి దాకా రావడానికి ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ ఒక్కటి మాత్రం తను ఎప్పుడూ మిస్ అవ్వలేదు, ఫోకస్. ఎస్, అలాంటి నేబర్హుడ్లో పెరిగేటప్పుడు చెడిపోవడానికి ఆస్కారం చాలా ఉంది. కానీ ఆ నెగిటివిటీని అంతా పక్కన పెట్టి తన గమ్యం మీదే ఫోకస్ పెట్టాడు. కానీ తను అనుకున్న వెంటనే పెద్ద యాక్టర్ అయిపోలేదు. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, తట్టుకున్నాడు. కానీ ఫోకస్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఒకసారి ఆలోచించండి, మనం పెట్టే ఎఫర్ట్స్ని రిజల్ట్స్లోకి మార్చాలంటే ఉండాల్సింది ఫోకస్. పొద్దున్నే లేసి నువ్వు ఏ పనైతే అనుకుంటావో అది అయ్యేంత వరకు తగ్గకుండా ముందుకు సాగాలి అంటే నీకు ఉండాల్సింది ఫోకస్. నీ గమ్యం వైపు వెళ్ళేటప్పుడు నీకు అలసట వస్తే ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో. ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఫేస్ చేసే ఛాలెంజెస్ అన్నీ కూడా నిన్ను ఇంకా గట్టివాడినే చేస్తాయి. ఫోకస్ అంటే బాగా కష్టపడితే చాలు అనుకోవడం కాదు. ఇట్స్ అబౌట్ వర్కింగ్ స్మార్ట్. ఏదైతే నీకు బాగా మ్యాటర్ అవుతుందో దాని మీద ఎక్కువ ఎనర్జీ పెట్టడమే ఫోకస్ అంటే. భయాలు, సందేహాలు వీటితో నీ అటెన్షన్ని డైవర్ట్ చేసుకోకు. నువ్వు సక్సెస్ అవ్వడానికి కావాల్సిందంతా కూడా నీ దగ్గరే ఉంది. స్టే క్లియర్, స్టే డిటర్మిన్డ్, స్టే ఫోకస్డ్. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ.